మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాన్ని కలుగునుగాక. ఇర్మియా 9వ అధ్యాయము 23వ వచనం 24వ వచనం చూడండి. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు చూడండి. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన సౌర్యమును బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములను జరిగించుతున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నదని బట్టి అతిశయింపవలను. అట్టి వాటితో నేను ఆనందించేవాడిని యెహోవా సెలవిస్తున్నాడు. ప్రార్థన చేసుకో. పరిశుద్ధం 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 యూద వర్షం మంత్రపడ్డ వర్షముతరపడ్డ దేవానికి స్తోత్రం దేవానికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవ, ఇక్కడే సంచరిస్తున్నాం ప్రభా, ఇక్కడే సంచరిస్తున్నాం. నీవే మాట్లాడుచున్న దేవుడు కానీ ఎందుకు నాయన నీ రోజు మాటలు ప్రతి ఒక్కరు చేరము నీకు అంగీకారముగా అభిగా చేయడం. ప్రతి బిడ్డతో నువ్వే మాట్లాడమని, ప్రతి కుటుంబాన్ని దీవించడం, ప్రతి బిడ్డతో నువ్వే ఉండవాలి, తొలోషం ఉండాలి. థ్యాంక్ యూ పరిశుద్ధాత్మ దేవాన్ని కొందనాలు ప్రభా. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు మాట్లాడుతూ ఉన్నారంటే, దేవాది దేవుడు, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడు ఆయన. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యము. వాక్యము రెండొంచులు గల ఖడ్గం, కీడులోంచి మురుగులోంచి బట్టి లాగేస్తుంది. అలాంటి వాక్యము మనం ఎంతవరకు చదువుతున్నాం, ఎంతవరకు ధ్యానిస్తున్నాం, ఎంతవరకు స్తుతిస్తున్నాం, ఎంతవరకు ఆరాధిస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం, ఎంతవరకు కన్నీటితో గుజ్జాడుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత విశ్వాసాన్ని కృపను తీసుకొచ్చాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడే ఉండట అసత్యము. ఆయన ఉన్నాడని మనం దయచేయవాడని ఉన్నప్పుడే కార్యం జరుగుతుంది, లేకపోతే కార్యం జరగదు. వాక్యము మన పాదములకు దీపమైనది, అది వెలుగే ప్రకాశిస్తుంది. ఆ వెలుగులో మనం ఎంతవరకు నడవగలుగుతున్నాం, ఎంతవరకు జీవించగలుగుతున్నాం. వాక్యం అని వెలుగులో నడవాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు కదా, సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడైన యెహోవా ఎలా సెలవిచ్చుచున్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు కదా, సర్వ సృష్టికర్త, సర్వోన్నతుల దేవుడైన యేసు ప్రభు ఆయన ప్రతి దగ్గరికి వెళ్ళి సేవ చేస్తున్నాడు. ఆయన వాక్యం చెప్తున్నాడు, స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, యోహాను సరసంలో వేశారు. ఇందువలన ఏ రోజు రాజు తప్పు చేయడం వల్ల అక్కడ యోహాను ఖండిస్తున్నాడు. యోహాను అక్కడ నువ్వే తప్పు చేస్తే ప్రజలు తప్పు చేయరా అని ఖండిస్తున్నాడు. అక్కడ అందుకు జైల్లో పెట్టించాడు అక్కడ హేరోదు రాజు. అప్పుడు తన శిష్యులతో కబురు పెట్టాడు, యేసు ప్రభు ఈయనైనా మరి ఇంకొకరి కొరకు కనిపెట్టేవాడా అని చెప్పి. అప్పుడు దేవుడు చెప్తున్నాడు, నా గురించి ఎవరు తెలుసుకుంటారో వారు దంజులు అన్నాడు దేవుడు అక్కడ. ఎందుకంటే విశ్వాసము కృప కావాలి. విశ్వాసము కలిగి ఉన్న రోజున అవిశ్వాసం ఉండకూడదు. దేవుడు అదే చెప్తున్నాడు, నా యందు ఎవరు విశ్వాసము కలిగి ఉంచారో, ఎవరు దేవుని యందు ఆసక్తి కలిగి ఉంచారో వారు దంజులు అన్నాడు దేవుడు అక్కడ. అందుకే దేవుడు సెలవిస్తున్నాడు. అప్పుడు శిష్యులతో చెప్పాడు, రోగులు స్వస్థపరుస్తున్నారు, కుట్టువారు లేస్తున్నారు, కుట్టువారు స్వస్థత కలుగుతుంది, చెరువుని వారు లేపుతున్నారు. వాక్యం పేదలకు సువార్త వాక్యం చాటించబడుతుంది అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. ఎందుకంటే వాక్యము మనతో మాట్లాడుతుంది, ప్రార్థన దేవుడితో మనం మాట్లాడుతాం అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, అందుకే దేవుడు శ్రమించాడు. అప్పుడు హేరోదు రాజు జైల్లో పెట్టించాడు కదా. యేసు ప్రభు ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో ఇక యోహాను ఉండకూడదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు కదా. ఎందుకంటే దేవుని రాజ్యం విడుదల జీవించేవాడు యోహాను. అప్పుడు తన ప్రజలతో వాక్యం ద్వారా చెప్తున్నాడు, మీరు అడవిలో యోహానుని దేని గురించి మీరు చూచారు? ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళారు, ఎలా వెళ్ళారు, ఏం చేస్తారని అడిగాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు.
ఎందుకంటే ఆయన దగ్గర బాప్తిసం తీసుకోవడానికి వెళ్ళారు, మారు మనసు పొందడానికి వెళ్ళారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అప్పుడు ఇక్కడ హేరోదు రాజుతో చెప్తున్నాడు, ఇక్కడ నువ్వు చేసింది పొరపాటు అని చెప్పన్నాడు యోహాను అక్కడ. అలాగే తన తమ్ముడి భార్యతో సంబంధం పెట్టుకున్నాడు హేరోదు రాజు. ఆమె కూడా ఇక లాభం లేదు, ఎలాగను అంత రాజునే ఖండించాడు కదా, ఇక నన్ను గురించి కూడా మాట్లాడతానని చెప్పి తన కుమారుడు పుట్టినరోజు నాడు రాజదర్బార్లో డ్యాన్స్ చేస్తుండగా అప్పుడు అడుగుతాడు రాజు, అర్ధరాజ్యం నీకు ఇస్తున్నాను అన్నాడు. నాకు అర్ధరాజ్యం అక్కర్లేదు, యోహాను తలకాయ కొట్టి బంగారు పళ్ళెంలో పెట్టి అన్నాడు. అతనికి పెద్ద ప్రవక్త. ఎందుకంటే తల్లి గర్భంలో పుట్టిన బిడ్డలందరి కన్నా యోహానే గొప్పవాడు అన్నాడు దేవుడు ఇక్కడ. యోహానే గొప్పవాడు. పుట్టిన బిడ్డలలో సృష్టి అంతలో సృష్టించిన దాంట్లో యోహానే గొప్పవాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, సర్వోన్నతాన్ని సృష్టికర్త, సర్వోన్నత దేవుడు ఆయన. అలాంటి గొప్పవాడు తలకాయ కొట్టి బంగారు పళ్ళెంలో పెట్టి ఇవ్వాలి. తప్పు చేసిన వాడు తప్పించుకోవడానికి ఏదో ఒకటి చేస్తాడు. అక్కడ చంపడానికి యోహాను చంపేస్తాను కానీ కుదరదనుకున్నాను. అందుకు తన కుమార్తె ద్వారా అక్కడ మాట్లాడించింది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. హేరోదు రాజు ఒక్కసారి గదితో ఉడికిపోయాడు. అంత ప్రవక్తను తలకాయ కొట్టించడం అంటే మామూలు విషయం కాదు. కానీ మాట ఇచ్చాడు, నాకు తప్పదు, తలకాయ కొట్టి బంగారు పళ్ళెంలో పెట్టి ఇచ్చేస్తాడు. తన శిష్యులు ఆ బాడీని తీసుకెళ్ళి సమాధి చేస్తారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే ఈ వాక్యం ద్వారా దేవుడు ఏమని చెప్తున్నాడంటే, యెహోవా ఎలా సెలవిస్తున్నాడు, జ్ఞానమును బట్టి సూర్యుడు తన సౌర్యమును బట్టి అతిశయపడకూడదు. ఎందుకంటే మనుషులం కదా, మానవులం. ఎందుకంటే అతిశయపడతాం, గర్వము అహంకారం. మనుషులని ఉండదొచ్చిన దేవుడు దుఃఖ పడేస్తానంటున్నాడు దేవుడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, మనిషికి గర్వం ఉండకూడదు, వినయ విధేయతలు కావాలి, నమ్రత కావాలి, దేవుని యందు భయభక్తులు కావాలి. అందుకే ఈ వేళ వాక్యం అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. నీ జ్ఞానాన్ని బట్టి, నీ సౌర్యాన్ని బట్టి, నీ ఆస్తులను బట్టి, నీ అందాన్ని బట్టి, నీ వాదనను బట్టి నువ్వు గర్వపడకూడదు అన్నాడు దేవుడు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఎందుకంటే క్రైస్తవ జీవితం అంటే క్రీస్తు స్వరూపంలో మార్చబడ్డవాడి క్రైస్తవుడు. యేసు ప్రభు ఈ లోకంలో ఎంతో తగ్గించుకున్నాడు, ముఖం మీద ఉమ్మి వేస్తాడు, గుద్దాడు. యేసు ప్రభు గుద్దాడు. ఎందుకంటే ముఖం మీద కాటి చూశాడు, తుడుచుకున్నాడు, మాట్లాడలేదు అక్కడ. స్వార్థకుడు, దీన మనసు గలవాడు యేసు ప్రభు. ఒకటి తప్పు 40 దెబ్బలకు వచ్చారు. సాతాను అక్కడే తిరుగుతూ అంటుంది, నువ్వు స్త్రీ వెక్కలేవు, నువ్వు స్త్రీ వెక్కలేవు, నువ్వు స్త్రీ వెక్కలేవు అంటుంది అక్కడ. ఆ దెబ్బలు 40 దెబ్బలు ఈపు మీద కొరడాతో కొడుతుంటే ఈపులోంచి ముక్కలు బయటకు వచ్చేస్తాయి. అతని శరీరం అంతా కూడా బయటకు వచ్చేస్తుంది. కొరడాలో ఆ మోసను బిగించి అది కొడుతుంటే శరీరం అంతా బయటకు వచ్చేస్తుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. ఎన్ని బాధలు అనిపించాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. మనందరి కోసం ప్రాణాన్ని రక్తాన్ని తారిపోసాడు. మామూలుగా కాదు, చాలా కఠినంగా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ. సాతాను దాని మీద ఏంటంటే ఆ దెబ్బలు కొడుతున్నప్పుడు అది చాలా ఇంకా అతని కోపం రప్పిస్తుంది దేవుడికి. నువ్వు సిరివెక్కలేవు, నువ్వు సిరివెక్కలేవు అని చెప్పి శోధిస్తుంది అక్కడ. మనల్ని కూడా సాతాను శోధిస్తూ ఉంటాయి. బాధ కలిగేటట్లు చేస్తుంది, వేదన కలిగేటట్లు చేస్తుంది. నువ్వు మంచిగా ఉండలేవు, నీ కుటుంబం మంచిగా ఉండదు, నీకు ఇదంతా కూడా ఏమీ జరగదు అని చెప్తూ ఉంటుంది సాతాను పక్కన ఉండి. దాన్ని మనం జయించాలి ప్రార్థన ద్వారా. ప్రార్థన ద్వారా జయించినప్పుడే ఎలాంటిదైనా కార్యం జరుగుతుంది. దేవుడు అన్నాడు కదా యోహాను పేతురుతో, నా గురించి కొంతసేపైనా మీరు ప్రార్థన చేయలేదా? అందుకంటున్నాడు.
వాళ్ళు నిద్రపోతున్నారు, ప్రార్థన చేస్తూ మత్తులైపోతున్నారు. వాళ్ళు నా కోసం వచ్చిన సేపైనా ప్రార్థన చేయలేరా? శరీరము బలహీనము కానీ ఆత్మ బలమైనది. శరీరము బలహీనమైనది, ఒడిలిపోతుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, నా గురించి కొంతసేపైనా ప్రార్థన చేయలేరా? మనం ఎంతవరకు ప్రార్థన చేయగలుగుతున్నాం? మన కుటుంబం కోసం, మన బిడ్డల కోసం, మన స్నేహితుల కోసం, మన సంఘం కోసం ఎంతవరకు మనం ప్రార్థన చేయగలుగుతున్నాం? అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. చాలా మంది తన కుటుంబాన్ని తిరిగేసుకొని వాళ్ళ కోసమే ప్రార్థన చేసుకుంటారు, వాళ్ళ కోసమే చూసుకుంటారు తప్ప దగ్గర వాళ్ళ గురించి కాదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, నీ కోసమే నువ్వు పని చేసుకోవడం కాదు, ఇతరులకు కూడా నువ్వు సహాయం చేయన్నాడు వాక్యంలో దేవుడు ఇక్కడ. నువ్వు ఒక్కదానివే నీ పని చేసుకోవడం కాదు, ఎవరైనా సహాయం అడిగితే ఆ సహాయం నువ్వు చేయి. అప్పుడు దేవుడు ఆస్వాదిస్తాడు, దీవిస్తాడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమవుతున్నాడు? యెహోవా ఎలా శ్రమించుతున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యముని బట్టి అతిశయింపకూడదు. ఎందుకంటే మనం అతిశయించకూడదు. ఎంత తగ్గించుకుంటే అంత మంచిగా ఉంటుంది మనం. ఎందుకంటే నీ గొప్పతనం ఎక్కడికి పోదు, నీ వాదాతనం ఎక్కడికి పోదు. కానీ ఆ బిడ్డకి ఎంత తగ్గించుకుంటారండి? అంత ఉద్యోగం చేస్తున్నాడు ఆయన, అంత చదువుకున్నాడు, ఎంత తగ్గించుకొని ఉన్నారు ఆయన. ఎందుకంటే దేవుడు కూడా అదే చూస్తాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు. రథాలను బట్టి గుర్రాలు బట్టి కాదు అతిశయించాను, దేవుడు నామాన్ని బట్టి మనం అతిశయపడాలి. అందుకంటున్నాడు ఇక్కడ, ఏమొచ్చున్నాడు ఇక్కడ, తన సౌర్యాన్ని బట్టి అతిశయింపకూడదు. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయింపకూడదు. ఇంకా మన డబ్బులు బట్టి మనం అతిశయపడకూడదు. నాకేంటి అలాగే అనుకున్నాడు ధనవంతుడు, నా డబ్బే నా దేవుడు, నా డబ్బే నా సర్వస్వం, ఇంకేమీ కాదు. అక్కడ లాజరు కులుపుతో కుక్కలు నమ్ముతున్నా అతను పరలోక రాజ్యంలో ఉన్నాడు, అబ్రాహాము రోడ్డు కూర్చొని ఉన్నాడు. కానీ ధనవంతుడు ఆర్జటాకు వచ్చి చనిపోయి నరకంలో ఉంటాడు. నరకాగ్నిలో కాలిపోతూ ఉండగా దాము 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 అని అంటున్నాడు. పైకి ఇలా చూసినప్పటికల్లా అబ్రాహాము రోడ్డు కూర్చొని ఉన్నాడు లాజరు. ప్రభా, అతను చిటికిన వేలు నీటి చుక్క నా నాలుగు మీద వెయ్యమనవా ప్రభా అని అడుగుతున్నాడు. అక్కడ చిటికిన వేలు నీటి చుక్క అంతలా అయిపోతున్నాడు, అగ్నిలో కాలిపోతూ. అగ్ని వాళ్ళతో కురిపించవదు, దాము దాము అంటున్నాడు ఇక్కడ. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇక్కడ వారు అక్కడ రాలేరు, అక్కడ వారు ఇక్కడ రాలేరు, మంచిని అగాధం ఉన్నది, మంచిని అగాధం ఉన్నది. అప్పుడు అంటున్నాడు, ప్రభా, నేను ఎలాగ నరకంలో వచ్చేసాను, నా తల్లిదండ్రులు అన్నదమ్ములు రాకూడదు, లాజరును పంపించువా ప్రభా అని అడుగుతున్నాడు. నీ దగ్గరికి కూడా పాస్టర్ గారిని పంపించాను, గొర్రెవాడి చేత గట్టించేసాం కదా, యేసు లేని మాట నీ హృదయంలో ఉంచుకోలేకపోయావు కదా. అందువల్ల మోషే ప్రవక్తలు చాలా మంది ఉన్నారు భూలోకంలో, వాళ్ళ వాక్యం ఉంటే పరలోక రాజ్యానికి వస్తాం, లేకపోతే నరకం మీద వచ్చాం. అందుకే అంటున్నాడు దేవుడికి, ఎంతవరకు? ఎందుకంటే ఈ డబ్బు, ఈ హోదా, ఈ అందము, ఈ శౌర్యము, ఇవన్నీ మన వెనకాతలు రావు. చనిపోయిన తర్వాత మన వెనకాతలు రాదు, మనం ఒక్కరమే వెళ్తాం దేవుడి దగ్గరికి. అందుకంటున్నాడు జీవము దేవుని సందులోకి వెళ్తుంది. అందుకంటున్నాడు దేవుడు ఇక్కడ, శరీరము మధ్యలో కలిసిపోతున్నా దేవుడు మధ్యాకాశానికి వచ్చినప్పుడు ఎముకలలో జీవం ఉన్నది. అప్పుడు సమాధులని బతులైపోయి మహిమ శరీరం దానికి ప్రభావిక వెళ్ళిపోతాం. ఈ లోకంలో నీ క్రియలను బట్టి, నీ గడబడిని బట్టి, నీ భగవంతుని బట్టి జడ్జిమెంట్ తీర్పులోకి వచ్చేస్తాం. ఈ లోకంలో వెళ్ళి తప్పులు చేసినా క్షమాపణ అడగమని అడుగుతున్నాడు దేవుడు ఇక్కడ. క్షమించి మళ్ళా తప్పు చేయకు. సమయాన్ని ఇస్తున్నారు, ఆ సమయాన్ని ఉపయోగించుకో, తప్పు చేయకు, ఇక పాపము చేయకు, మంచిగా మారు అని దేవుడు అంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే నీ ప్రాణం పోయేటప్పుడు నీవు చాలా వేదన అనిపిస్తావు, బాధ అనిపిస్తావు. నేను పరలోక రాజ్యానికి వెళ్తానా లేదా అని అనుకుంటా ఉంటాను. చచ్చిపోయేటప్పుడు, ప్రాణం పోతున్నప్పుడు
అయ్యో నేను ఎన్నో తప్పులు చేశానే, క్షమాపణ అడగలేకపోయానే దేవుణ్ణి, ఇప్పుడు ఎలాగా అని అంటే కుదురుతుంది అక్కడ. అందుకంటున్నాడు దేవుడు మనకు చాలా సమయాన్ని ఇస్తున్నాడు. ఆ సమయాన్ని మనం ఎంతవరకు ఉపయోగించుకోగలుగుతున్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. నీ సౌర్యాన్ని బట్టి, నీ అందాన్ని బట్టి, నీ వాదాన్ని బట్టి, నీ ఐశ్వర్యాన్ని బట్టి నువ్వు విర్రవిక్కుపోకు అన్నాడు దేవుడు. ఎక్కడ తగ్గించుకో, అప్పుడే దేవుడు మంచిగా ఉంటుంది. అతిశయించేవాడు దేవుని బట్టి అతిశయిపోవాలనగా, అతిశయించేవాడు దేవుని బట్టి అతిశయించేవాడిలో చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. అతిశయించేవాడనగా భూమి మీద కృప చూపుచు, ఎందుకంటే దేవుడు మనకు కృపణిస్తున్నాడు. మనం ఈ దినం ఇలా కూర్చున్నామంటే ఆయన కృపే. ఎంతోమంది ఇలాగా ఉండలేకపోతున్నారు, ఎంతోమంది చనిపోతున్నారు, ఈ కొత్త సంవత్సరం చూడలేకపోతున్నారు. మనకు దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చాడు, దేవుళ్ళు ఇచ్చాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నత దేవుడు ఆయన. ఒక ఆయన సీరియస్ అయిపోయింది, చనిపోతాడు, మన భయం వేసింది. ప్రార్థన చేసాం, చనిపోవడానికి లేదు. వాడు బ్రతకాలి, ఆశకాలం పడ్డట్టు, ఆరోగ్యాన్ని పడ్డ, చనిపోకూడదు అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు మంచిగా ఉన్నాడు ఆయన. అంతకంటున్నాడు ఇక్కడ. ఎందుకంటే ఆయుష్కాలం ఇచ్చేది దేవుడు. గాలి వచ్చేవాడు నేనే, కాలం కట్టేవాడు నేనే, ఆశ ఇచ్చేవాడు నేనే, ఆశ తీసుకునేవాడు కూడా నేనే. సర్వాధికారిని సృష్టికర్త, అంబయు వేలియు నేనే, ఆదియు అంతము నేనే, సమస్తం నేనే, సర్వాధికారిని సృష్టికర్తని దేవుడు మాట్లాడుచున్నాడు. ఎంతవరకు దేవునితో కలిసి జీవిస్తున్నాం, ఎంతవరకు దేవునితో కలిసి ఉంటున్నాము. అదే అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఏమొచ్చినట్టుగా అతిశయించేవాడు దేవుని బట్టి అతిశయిపోవాలనగా భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుతున్న యెహోవాను నేనే అని గ్రహించి. ఎందుకంటే దేవుడే మన కన్నీనే అని గ్రహించాలి, మన కన్నీ కూడా. ఎందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, అన్నీ ఆయనే, ఆయన గురించి మనం గ్రహించాలి. అదే చెప్తున్నాడు. అతిశయించేవాడు దేవుని బట్టి అతిశయిపోవాలనగా భూమి మీద కృప చూపుచు. ఎందుకంటే ఈ భూమి మీద దేవుడి కృపను చూపించి నీతి న్యాయములు జరిగించుతున్నాం, నీతి న్యాయములు జరిగించుతున్నా యెహోవాను నేనే అని గ్రహించి. దేవుడే చేస్తున్నాడు ఇవన్నీనని మనం గ్రహించాలి. గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టి, ఎందుకంటే దేవుణ్ణి ప్రత్యక్షంగా తెలుసుకోడు, పరోక్షంగా తెలుసుకోడు, ఆయనతో ఏకీభవించడు. నువ్వు మనస్ఫూర్తిగా ఆయన ఆత్మతో నీ ఆత్మ కలిసిపోయినప్పుడు అప్పుడు నువ్వు ఆయన ఏమిటో తెలుసుకుంటావు. అలా తెలుసుకోమంటున్నాడు ఆయన. ఎంతవరకు మనం తెలుసుకుంటున్నావు? నువ్వు ఎంతవరకు ప్రార్థన చేస్తున్నావు? పావు గంట, అరగంట, గంట? ఎంత నువ్వు ప్రార్థన చేస్తున్నావు? అరగంట ప్రార్థన చేస్తే ఉడుకులు నొప్పులు వచ్చేస్తున్నాయి. ఎందుకు ఎంతసేపు? ఒక పావు గంట చేసుకుంటే సరిపోతుంది కదా అని సరిపెట్టుకుంటున్నాడు పక్కన. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. నీకు కాపులా కాస్తున్నాడు, నీ కష్టం వస్తే చూస్తున్నాడు, నీకు బాధ కలిగి నీతో ఉంటున్నాడు. ఇవన్నీ చేసిన దేవుడికి ఆయన ఎంత కావాలి? ఆయనకి ఎంత? అరగంట సరిపోతుందా ఆయనకి మనం చూడడానికి? అరగంట సరిపోతుందా మనం చూడడానికి? మనం ప్రార్థన చేయడానికే కష్టమైపోతుంది. అలాంటప్పుడు దేవుడు మనం చూసి మనం పరిశీలిస్తున్న దేవుడు ఎంతవరకు మనం కాపులా కాస్తాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. సర్వాధికారుడు, సృష్టికర్త, సర్వోన్నత దేవుడు ఆయన. అందుకే దేవుడు చెప్తున్నాడు, యెహోవాను నేనే అని గ్రహించి. నా దేవుడు ఆయనే, యెహోవాను గ్రహించాలి మనం. నన్ను పరిశీలనగా తెలుసుకుంటున్న బట్టి అతిశయిపోవాలి. నన్ను పరిశీలనగా తెలుసుకోవాలి, ప్రత్యక్షంగా తెలుసుకోవాలి దేవుడిని. అట్టి వాటిలో నేను ఆనందించేవాడిని యెహోవా సెలవిస్తున్నాడు. ఇలాంటివి చేస్తే నాకు ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. మరి దేవుడిని కూడా సంతోషపరచాలి కదా. నీ బిడ్డను సంతోషపరుస్తున్నావు, నీ భర్తను సంతోషపరుస్తున్నావు, నీ భార్యను సంతోషపరుస్తున్నావు. మరి దేవుడిని సంతోషపరచుద్దా? మరి ఆయన కూడా సంతోషపడితేనే కదా మనకి సంతోషంగా ఉంటుంది, మనకి ఆనందంగా ఉంటుంది. మనం సృష్టించిన దేవుడు, మన మట్టితో బొమ్మలు చేసి జీవమైన బుద్ధిని దేవుడు ఆయన. మన అలాంటి ఆయన్ని మనం ఎంతవరకు సంతోషపరుస్తున్నాం, ఆనందపరుస్తున్నాం. అందుకని
అంటున్నాడు దేవుడు ఇక్కడ. అదే మాట అంటున్నాడు, అస్యపు వల్లని అటు వాటిని నేను ఆనందించేవాడిని యెహోవా సెలవిచ్చుచున్నాడు. పత్రిక చదవాలి అంటున్నాడు దేవుడు ఇక్కడ. నేను వచ్చి పిలిపిలు రాసిన పత్రిక 1:27 నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలో ఎదిరించే వారికి బెదరక అందరూ ఒకే భావముతో సువార్త విశ్వాస పరీక్షలను పోరాడచ్చు. ఎందుకంటే దేవుడు వస్తాడు, కానీ దేవుడు ఇంకా రాలేదని చెప్పి మనం అనుకోకూడదు. అక్కడ దేవుడి సేవ జరుగుతూనే ఉండాలి, ఆగడానికి వీలేదు అక్కడ. అదే అంటున్నాడు ఇక్కడ, అదే చెప్తున్నాడు. నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలో ఎదిరించే వారికి బెదరక, ఎవరైనా ఏదైనా అన్నా దాన్ని బెదిరిపోకూడదు, జయించాలి, సాధించాలి. అందుకంటున్నాడు దేవుడి కోసం మనం బ్రతకాలి. ఈ లోకంలో బెదరక అందరూ ఒకే భావముతో సువార్త విశ్వాస పరీక్షలను పోరాడుచు. అందుకంటున్నాడు విశ్వాస పరీక్షమున పోరాడుచు ఏక మనసు గలవారి నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గురించి ఇలా ఉన్నాను. అందుకంటున్నాడు విశ్వాస పరీక్షలతో దేవుని సేవ చేయాలి, దేవుని గురించి చెప్పాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇక్కడ చనిపోయిన తర్వాత దేవుడు అడుగుతాడు, అమ్మ అంతా నీ కుటుంబం గురించే చూసుకున్నావు, కానీ నా గురించి ఒక మాట అయినా ఎవరికైనా చెప్పావా అని అడుగుతాడు దేవుడు. అక్కడ పొరచుగా నిలబడి ఉండాలి. ఒక ఆత్మను రక్షించబోతున్నాడు దేవుడు ఇక్కడ. ఒక ఆత్మను రక్షించి సంఘానికి తీసుకుని రావాలి అని చెప్తున్నాడు దేవుడు అక్కడ. ఎప్పుడు కూడా ఉద్యోగాలు చేసుకుంటున్నాము, తింటున్నాము, త్రాగుతున్నాము, తెల్లారిపోతుంది, జీవితం అయిపోతుంది. కానీ దేవుడి కోసం ఎంతవరకు మనం కష్టపడుతున్నాము? అందుకంటాడు ఎంతవరకు దేవుడితో కలిసి జీవించడానికి ఇష్టపడుతున్నాము. అదే దేవుడు అడుగుతాడు అక్కడ. అడిగిన దానికి జవాబు కావాలక్కడ. యేసు ప్రభు ఒక ధనవంతుడు ప్రభుని పిలిచాడు భోజనానికి. ధనవంతులందరినీ పిలిచాడు, ధనవంతులందరినీ పిలిచాడు, యేసు ప్రభుని కూడా పిలిచాడు. అప్పుడు అందరూ కూర్చున్నారు. ధనవంతుడు యేసు ప్రభు పక్కనే కూర్చున్నాడు. ఏం జరుగుతున్నదో దేవుడు చూస్తున్నాడు, ఆ ధనవంతుడు కూడా చూస్తున్నాడు కదా ఏం జరగబోతున్నదో. అప్పుడు ఒక పాపం చేసిన స్త్రీ వచ్చి ప్రభువును చూసి పరిగెత్తుకొని వచ్చి వెనకాల నిలబడి ఏడుస్తుంది, కన్నీరు కారుస్తుంది. ఆయన 2 పాదాలు కూడా తడిచే వరకు ఏడుస్తున్నాడు. అప్పుడు తన తలవెంట్రుకలు తీసి ఆ కన్నీరుని తుడిచి తను తీసుకొచ్చిన అత్తరుపుడి బదులు కొట్టి ఆయన పాదాల మీద పూస్తుంది. ఇదంతా చూస్తున్నాడు ఈ ధనవంతుడు. ఏంటి ఆ పాపం చేసేసి అలా ముట్టుకుంటుంది కదా, అలా చేస్తుంది కదా, కొంచెం కూడా గర్వాయించడేంటి, వెళ్ళిపోమని చెప్పడేంటి అని ధనవంతుడు పక్క నుండి చూస్తున్నాడు. మనం కూడా అలాగే చూస్తాం, మనకి కూడా అలాగే ఉంటుంది. ఏంటి ఆ కాలు అంత అసహ్యంగా ఉంది, అంత నల్లగా ఉంది ఏంటి, ఆ చెయ్యి ఏంటి అంత నల్లగా ఉంది, నువ్వు మంచిగా తేకమ్మా, నాకు ఇవ్వకమ్మా. వర్షవా అంత వర్షవా యువతులు కొట్టే వర్షుతులు కొట్టవయ్యా. ప్రభువు చూచి అంటున్నాడు, ఏంటో ఎలా చేస్తుంటే నువ్వు మాట్లాడేంటి అని ముఖం చీరచుకొని దేవుడితో చూస్తున్నాడు. దేవుడి కాస్త తర్వాత ప్రభు మామూలుగానే చూస్తున్నాడు. అప్పుడు అంటున్నాడు దేవుడికి, ఏమొచ్చినాడు అక్కడ, నేను నీ ఇంటికి వచ్చాను కదా, నా కాళ్ళకి నీళ్ళు ఇచ్చావా అని అడిగాడు ధనవంతుడు. నేను వచ్చాను కదా, నా కాళ్ళకి నీళ్ళు ఇచ్చావా? లేదు ప్రభా. ఆ వచ్చిన దగ్గర నుంచి కూడా తన కన్నీరు కాచి నా పాదాలు కడుగుతూనే ఉన్నది. నా నూనెతో అభిషేకం చేసావా? లేదు ప్రభా. ఆమె తన తలవెంట్రుకలతో నా పాదాలు తుడిచి, స్త్రీకి తలవెంట్రుకలే అందము, ఆ తలవెంట్రుల కోసం ఎంతో ప్రాకులాడుతుంది ఆ స్త్రీ. అలాంటి ఆ తలవెంట్రులతో ఆయన పాదాలు తుడిచి అత్తరుకుంటే బద్దలు కొట్టి ఆయన పాదాల దగ్గర పోస్తుంది.
అప్పుడు అంటున్నాడు దేవుడికి, అమ్మా, ఎందుకంటే ధనవంతుడితో అంటున్నాడు, నువ్వు నన్ను ఎక్కువగా ప్రేమించలేకపోయావు, ఆమె ఎక్కువగా ప్రేమించింది, అందువల్ల ఆమెకి ఎక్కువ ఆశీర్వాదాలు వస్తాయి. నువ్వు తక్కువగా ప్రేమించావు కాబట్టి నువ్వు తక్కువగానే ఆశీర్వాదాలు వస్తాయి. భోజనం పిలిచాడు, బతిమలది లేదు అక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, మనం కూడా ఎలా ఉంచున్నాం? ఆతను వాడు చూసి అసహించుకుంటున్నావా? ఆతను వాడు చూసి ముట్టుకోవద్దంటున్నావా? మంచిని తేవద్దంటున్నావా? శోభ కుష్ఠరోగులు స్వస్థపరిచిన దేవుడు, కౌగులించుకునే దేవుడు ఆయన కుష్ఠరోగులకి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, మన జీవితం ఎలా ఉంటుందో మనకే తెలియదు, ఎప్పుడు ఏమి జరుగుతుందో మనకు తెలియదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆశీర్వాదాలు ఎన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, జీవోధిపతిన దేవుడు, సర్వోధికారి సృష్టికర్త, సర్వోన్నత దేవుడు ఆయన. ఏమొచ్చినట్టుగా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1:28 నుంచి, ఏ విషయంలో ఎదిరించే వారికి బెదరక అందరూ ఒకే భావముతో సువార్త విశ్వాస వర్షంలో పోరాడచ్చు, ఏక మనసు గల వారే నిలిచి ఉన్నారని ఏదైనా వారి గురించి విడాగున్నారు. ఎందుకంటే సేవలోని, ప్రార్థనలోని, వాక్యంలో ఒకే సేవ చేయకపోయినా సేవకుల కోసం, సంఘం కోసం అందరి గురించి ప్రార్థించి దేవుడు ఆస్వాదిస్తాడు. ఇదిలో కూడా మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించు, దేవుని వాక్య ప్రకారంగా నడుచుకోండి, ఆ పద్ధతి ప్రకారంగా నడుచుకోండి, దేవుని వాక్య ప్రకారంగా. అట్లా మీరు బెదరకుండా వారికి నాశనమును, మీకు రక్షణ కలుగునంటు. ఎందుకంటే నాశనం ఎంతవరకు మనం దేవుల్లో ఉంచున్నాం, ఎంతవరకు మనం జీవిస్తున్నాం కదా. అందుకంటున్నాడు, నాశనమును మీకు రక్షణయో కలుగునంటకు సూచనయే ఉన్నది. దేవుడు సూచనిస్తున్నాడు, ఎలా ఉంటున్నామో, ఎలా బ్రతుకుతున్నామో దేవుడు చూస్తున్నాడు. ఇది దేవుని వల్ల కలిగినది, ఇది దేవుని వల్ల కలిగినది. యాలయనగా మీరు నా యందు చూచినట్టు నా యందున్నదని మీరు ఇప్పుడు వినిచినట్టు పోరాటంలో మీకును కలిగి ఉన్నందున. ఎందుకంటే దేవుడికి ఇక్కడ సాధారణకి మనకి పోరాటం జరుగుతుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, విడిచినట్లు పోరాటం మీకును కలిగి ఉన్నందున. ఎందుకంటే మన శరీరానికి, మన ఆత్మకు పోరాటం జరుగుతుంది. శరీరము కావాలంటుంది, మనసు వద్దంటుంది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, క్రీస్తునందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక, దేవుని యందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాక, విశ్వాసం అనే కర్తవ్యం గురి చూచి పరిగెట్టాలి, వెనక తిరుగు చూడకూడదు. అందుకంటున్నాడు, విశ్వాసం ఉంచడం మాత్రమే కాక ఆయన పశ్చంలో శ్రమపడి, ఎందుకంటే దేవుని కోసం శ్రమపడాలి. అందుకంటున్నాడు, దేవుని కోసము శ్రమపడాలి, ఆయన పశ్చంలో మీకు అనుగ్రహింపబడదు. దేవుని కృప మనకు అనుగ్రహింపబడుతుంది, దేవుని ఆశీర్వాదం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, చిన్న సేవ చేస్తేనే దేవుడు మనకి ఎన్నో ఇస్తాడు. అలాంటిది చేపలు పట్టే జాలర్ని మనుషులు పట్టే జాలుగా చేశాడు. తల్లిదండ్రుల్ని, భార్య బిడ్డల్ని సమస్త వదిలేసి ప్రభైన కథను వచ్చారు చేపలు పట్టే జాలరు. ఒక దినాన్ని యేసు ప్రభుతో అడుగుతున్నారు, అయ్యా, మరి చిన్న పని చేస్తేనే నువ్వు అంత ఇస్తావు కదా, మరి మేము అందరినీ వదిలిపెట్టేసి నేను వెంబడిస్తున్నావు కదా, మాకేం ఇస్తావు ప్రభు అని అడిగారు అక్కడ. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నా సింహాసనం పక్కన 12 సింహాసనాలు వేయబడతాయి, మీరందరూ ఆ సింహాసనం మీద కూర్చుంటారు. అప్పుడు 12 గోత్రముల వారు ఉన్నారు కదా, యెహోవా దేవుని శిష్యులు. 12 గోత్రముల వారు యెహోవా దేవుని క్రీడములో స్టార్స్గా పెట్టుకున్నాడు ఆ 12 గోత్రముల వారిని. ఆ 12 గోత్రముల వారికి మీరు 12 మంది తీర్పిస్తారు జడ్జిమెంట్. ఎంతో గొప్ప ఆశ్చర్యం ఉండేది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, వాళ్ళు ఎవరు చేపలు పట్టించాలి, చదువులేని పామరు. అలాంటి వారికి ఆ 12 మందికి తీర్పిస్తాడు. వారి కుటుంబాలు జడ్జిమెంట్ ఇస్తాడు, దేవుడు ఇప్పిస్తాడు కదా. యేసు ప్రభు దగ్గర వారికి ఇస్తాడు తీర్పు. ఆ 12 గోత్రముల వారి కుటుంబానికి ఆ 12 మంది ఇస్తారు జడ్జిమెంట్ దగ్గర. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు,
జీవాధిపతి దేవుడు, సర్వాధికారుల సృష్టికర్త. యేసు ప్రభు ఏమంటున్నాడు? నీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉన్నదా అని అడుగుతున్నాడు దేవుడు ఇక్కడ. అది యేసు ప్రభు ఆ బుక్ తెలుస్తున్నాడు. ఆయనే ఆ జీవ గ్రంథాన్ని తెరిచేది దేవుడే. అప్పుడే తీర్పు ఉంటుంది. ఆయనే తెలుస్తాడు. అందులో నీ పేరున్నదో లేదో నువ్వు ఒక్కసారి చూసుకో. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. చూసుకోవాలి. మనం ఎక్కువ ప్రార్థనలో వాక్యంలో ఉన్నప్పుడు ఈ లోకంలోనే దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఈ జీవ గ్రంథంలో నీ పేరున్నదో లేదో దేవుడు తెలియపరుస్తున్నాడు ఈ లోకంలోనే. నువ్వు చనిపోయిన తర్వాత కాదు, ముందే. అంటే రిజర్వేషన్. పరలోకంలో నీకు రిజర్వేషన్ ముందే నీకు తెలిసిపోయిందనుకో, ఇక నీకే బాధ లేదు అక్కడ. జీవగ్రంథంలో పేరు ఉన్నవారే పరలోక రాజ్యం స్వతంత్రించుకోగలరు. ఆ పేరు కావాలని మనం ప్రార్థన చేసుకోవాలి. నాకు 10 సంవత్సరాల క్రితమే దేవుడు జీవగ్రంథంలో నీ పేరు ఉన్నది అన్నాడు. ఆయన మధ్యాహ్నం 2 గంటల సమయంలో ప్రార్థన చేసుకునేటప్పుడు అంటే అప్పుడు దేవుడి స్వరం వినబడుతుంది. జీవగ్రంథంలో నీ పేరు రాయబడి ఉన్నది. ప్రభువా, నేను ఎందుకు పనికిరాను దాన్ని, నా పేరు జీవగ్రంథంలో ఉన్నదా తండ్రి? దేవుని ఎంతో స్తుతించాను, కనపరిచాను. ఎందుకంటే మనం కనపరచాలి, దేవుని స్తుతించాలి, ఆయన ఎందు మహిమపరచబడాలి. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అదే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. మరలా ఏమొచ్చినాడు ఇక్కడ? కష్ట చేత నేను, హృదయాసక్తి చేత నేను ఏమీ చేయక. ఎవరికైనా ఏదైనా చేసినప్పుడు మనసులో కష్టం పెట్టుకోకు, క్షమించే. అందుకంటున్నాడు. అతను వాడు గొడవ ఆడుతున్నాడని చెప్పేసి వాడు ఏదో అనుకుంటున్నాడని చెప్పి నువ్వేం అనుకోకు. ఆ కోపం తగ్గించేసుకో. నరుడు కోపము దేవుని నీతిని నెరవేర్చ. నరుడు కోపం, అందు కోపం వద్దు. కష్ట చేత నేను, హృదయాసక్తి చేత నేను ఏమీ చేయక. కష్ట క్రోధం ఉండకూడదు, ప్రేమించే మనసే కావాలి. అందుకని ఏమీ చేయక వినయమైన మనసు కలవాలి. అంటే తగ్గించుకునే మనసు కలవాలి. ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు, అంటే నాకన్నా గొప్పవాడదు అని అనుకోవాలట. నేను గొప్పవాడిని అనకూడదట. అతని వాడు గొప్పవాడు అనుకోవాలట. వాడు చాలా గొప్పవాడు అనుకోవాలంటే నువ్వు అంత తగ్గించుకొని నువ్వు మాట్లాడుతున్నావు, అంత తగ్గించుకొని నువ్వు చూస్తున్నావు అక్కడ. అబ్బా, అతని వాడు చాలా గొప్పవాడమ్మా, చాలా చక్కగా మాట్లాడుతున్నాడు, ఎంత వినయంగా మాట్లాడుతున్నాడు, ఎంత సంతోషంగా మాట్లాడుతున్నాడు. అందుకే అదే చెప్తున్నాడు దేవుడికి. అదే అంటున్నాడు, వినయమైన మనసు గల వారే ఒకరినొకరు తనకంటే యోగ్యుడిని ఎంచుచు. ఎందుకంటే మనకంటే అతని వాడు యోగ్యుడు, అతను గొప్పవాడు అని అనుకోవాలట. మనం నేను గొప్పవాడిని, నేనే చాలా వాడిని అని చెప్పి అనుకోకూడదు అక్కడ. అందుకంటున్నాడు అతను వాడు గొప్పవాడు అనుకోవాలట. అందుకే చెప్తున్నాడు దేవుడు ఇక్కడ. ఏమొచ్చినట్లుగా ఒకరినొకరు తనకంటే యోగ్యుడిని ఎంచుచు, మీలో ప్రతివాడు తన సొంత కార్యం మాత్రమే కాక ఇతరుల కార్యం కూడా చూడాలి. మన సొంత పనులే కాకుండా ఇతరుల కార్యాలు కూడా చూడాలి మంచిగా. అప్పుడు దేవుడు సంతోషపడతాడు. సువార్త చదవండి. ఇక్కడ కూడా తగ్గించుకునే మనసు గురించే మాట్లాడే సువార్తలు కూడా. అంతటా వారు ప్రయాణంలో పోచుండగా, ఎందుకంటే యేసు ప్రభు శిష్యులు కూడా ప్రయాణంలో వెళ్ళిపోతూ ఉండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించాడు. ఒక పల్లెటూరుకు వచ్చాడు దేవుడు. అక్కడ మార్తా ఒక స్త్రీ ఆయన తన ఇంట చేర్చుకున్నాడు. ప్రభువా, రండి మా ఇంట్లో ప్రార్థన చేయండి అని చెప్పి అడుగుతారు. అలా సేవకి వెళ్ళినప్పుడు ఒకరింటిలో వాక్యం చెప్పి ప్రార్థన చేస్తున్నప్పుడు పక్కింటి వాడు కూడా ప్రేరేపణ జరిగినప్పుడు అమ్మ మా ఇంట్లో కూడా వచ్చి వాక్యం చెప్పి ప్రార్థన చేయాలని అడుగుతారు. అలాగే మార్త కూడా తీసుకుని వెళ్ళింది యేసు ప్రభు తన ఇంట్లో కూర్చోబెట్టుకుంది. అందుకుంటున్నాడు మార్త ఒక స్త్రీ ఆయన తన ఇంట చేర్చుకున్నాడు. ఆమెకు మరియా సహోదరి ఉండేది. ఎందుకంటే మరియా తన చెల్లి. ప్రభు ఎప్పుడైతే వచ్చి కూర్చున్నాడో గబ్బమ్మ బైబిల్ పట్టుకుని వెళ్ళి ఆయన ముందు కూర్చుంది. వాక్యం చెప్పండి ప్రభా చెప్పి అని వాక్యం చెప్పేస్తున్నాడు. ఎందుకంటే
ఎవరున్నారు వాళ్ళు రావాలి, వచ్చి వాక్యం ఉండడానికి వచ్చారు, కానీ నువ్వురా పోవాలి కదా అక్కడ. అందుకు తన చెల్లెలు మరియ కూర్చొని వాక్యం ఉంటుంది. ఈ మార్త అలా చూస్తుంది, ఏంటి నా చెల్లెలు కూర్చొని వాక్యం వేస్తుంది ఏంటి, ఇక్కడ పోటీ పని ఉంది ఇంట్లోని, ఆ పని చేయకుండా అక్కడికి వెళ్ళి ఆయన దగ్గర కూర్చొని వాక్యం వేస్తుంది ఏంటి, అలా కూర్చుండిపోయింది ఏంటి అని ఆలోచిస్తుంది ఆమె. మార్త ఆలోచిస్తుండగా ఆమెకు మర్యాద సహోదరి ఉండను. ఈమె యేసు పాదం మీద కూర్చుండి ఈయన బోధ వినిచుండను. మార్త విస్తారాలను పరిపెట్టుకుంటూ చేత తొందరపడి ఆయన ఎందుకు వచ్చి, ప్రభా నేను ఒంటరిగా పరిచేటకు నా సహోదరు నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? ఎందుకంటే వాడు బట్టలు ఉతకాలి, ఇల్లు బాగు చేయాలి, ఇవన్నీ చేయాలి కదా. ఎల్లు కూర్చుండిపోయింది ఏంటి, వాక్యం ఉంటుంది ఏంటా ప్రభు దగ్గర. అప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది, ప్రభా నేను ఇంత కష్టపడుతున్నాను కదా ఇంట్లోని, మరి నా చెల్లెలు మీ దగ్గర కూర్చోబెట్టుకున్నావేంటి, నా దగ్గరికి పంపించకుండా అలా కూర్చోబెట్టుకున్నావేంటి అని యేసుతో అడుగుతుంది అక్కడ మార్త. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ప్రతిరోజు చేసే పనులే అవి, కడిగి గిన్నె 10 సార్లు కడుగుతాం, కానీ కూర్చొని ప్రార్థన చేసుకోవడానికి కొంత టైం దేవుడికి ఇవ్వం. రోజుకి 2.5 గంటలు, 10వ వంతు 2.5 గంటలు దేవునికి ఇవ్వాలి. అది కూడా మనం ఇవ్వలేకపోతున్నాం. అయ్యో ఇది చేయలేకపోయినే, అది వదిలేసేది, స్టవ్ తోడేదేంటి, ఇల్లు బాగు చేయలేదేంటి, ఎన్ని వదిలేసినట్టు అదే ఆలోచిస్తాం. కానీ ఈ రోజు దేవుడితో గడిపామా, ఈ రోజు మనం ఎక్కువ ప్రార్థన చేసుకున్నామా అని ఆలోచన లేదు అక్కడ. ఎందుకంటే ఈ పనులు భారం అంతా కూడా మనుషులకు ఉంటుంది, కానీ అవి తగ్గించుకొని దేవుడితో గడిపిన నుంచినే అదే నీ పరలోక రాజ్యానికి నువ్వు వెళ్ళగలవు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. అప్పుడు అంటున్నాడు దేవుడు ఇక్కడ, మార్త అదే చెప్తున్నాడు ఇక్కడ. మార్త విస్తారమైన పరిపెట్టుకుంటూ తొందరపడి ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా నేను ఒంటరిగా పరిచేటకు నా సహోదరుడు నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నీకు కొంచెం కూడా బాధ లేదా? నేను ఎంత కష్టపడుతున్నాను, నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమంటాడు. నాకు సహాయం చేయమని చెప్పు ఆమెతో అంటుంది. అందుకు ప్రభు, మార్త నువ్వు అనేకమైన పనుల గురించి విచారణ కలిగి తొందరపడుచున్నావు. నువ్వు అన్ని పనుల గురించి నువ్వు తొందరపడుతున్నావు, అసలైన దాన్ని నువ్వు గ్రహించలేకపోతున్నావు. నీ చెల్లెలు గ్రహిస్తుంది, దేవుడి కోసం బ్రతుకుతుంది నీ చెల్లెలు, నువ్వు అది చేయలేకపోతున్నావు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, నువ్వు చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం తన చెల్లెలు చక్కగా వెళ్ళిపోతాడు. కానీ మార్త దేవుడు అడుగుతాడమ్మా, నువ్వన్నీ చక్కబెట్టుకొని వచ్చావు కదా, అందువల్ల నువ్వు అక్కడే ఉండు అని చెప్పి దేవుడు చెప్తాడు అక్కడ. నరకంలోకి వెళ్ళాలి, నువ్వు అన్నీ చక్కబెట్టుకొని వచ్చావు కదా అని చెప్పి. అందుకంటున్నాడు. మరి ఆదివారం కూడా మనం 10 గంటలకు చర్చి పెట్టుకున్నాం, కానీ మనం ఎన్ని గంటలకు వస్తున్నామో ఒకసారి చూసుకోవాలి. మరి అన్ని 4 గంటలు వంట చేసుకొని, ఎందుకంటే అవి చేసుకొని ఇవి చేసుకొని మనం వచ్చి తారుగా వచ్చి కూర్చొని వాక్యం వింటాం. పాటలు వద్దు, ఆరాధన వద్దు, ఏది వద్దు మనకి. ఇవన్నీ రోజు చేసే పనులే కదా. ఒక ఆదివారం పెద్దలాడే వస్తే ఏమైంది, నువ్వు ఎంతకన్నా ముందు నేను వస్తాను, తర్వాత ఆలస్యంగా వస్తాను. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఒక ఆదివారం దేవునికి మనం ఇచ్చేయాలి, ఒక ఆదివారం కూడా. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు ఇక్కడ, మార్త నీవు అనేకమైన పనుల గురించి విచారం కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒకటే, మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకోవడం, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. ఆమె దగ్గర నుంచి తీసివేయబడదు. దేవుని వాక్యము ప్రార్థన కూడా పరలోక రాజ్యం స్వతంత్రించుకుంటాం. అది ముఖ్యంగా కావాలి. కానీ ఈ లోకంలో నీవేం తింటున్నావు, ఏం త్రాగుతున్నావో దేవుడికి అవసరం లేదు. నాలో నువ్వు ఎలా ఉన్నావని దేవుడు అడుగుతున్నాడు. నాలో నువ్వు ఎంతవరకు ప్రార్థన చేస్తున్నావు అది దేవుడు అడుగుతున్నాడు ఇక్కడ. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనలు ఎక్కువగా ఉండడానికి చూడండి. ఆదివారం నాడు చర్చికి ప్రయాణం చేయడానికి చూడండి. ఎందుకంటే ఏదైనా పని ఉంటే చర్చి నుంచి వెళ్ళిన తర్వాత చేసుకోవచ్చు. ముందు దేవుడి దగ్గర పరిగెట్టుకొని రావాలి అని పులిపెట్టి మీద ఉంటాడు. ఎంతమంది వస్తున్నారని చెప్పి. అలాగే సునీత దేవరాజు గారు వచ్చి వాళ్ళ మైకులు అన్నీ కూడా వాళ్ళే మిగించారు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే పెద్దవాళ్ళు వచ్చేయాలి దేవుడితో గడపడానికి. అది చుట్టూ అగ్నికంచి వేయిస్తుంది దేవుడు. ఆయన మనల్ని ఆస్వాదించే దేవుడు. దేవుడు ఆలోచిస్తాడు, పులిపెట్టి మీద కూర్చొని నా బిడ్డలు ఎందుకు లేట్ అయ్యారు,
వంట చేయడం లేట్ అయిందా, బట్టలు ఉతకడం లేట్ అయిందా, ఎందుకు లేట్ అయ్యారు? 11 గంటలకు వస్తున్నారు సరిగ్గా అని చెప్పి దేవుడు అనుకుంటాడు. అక్కడ దేవుడు పరిశుద్ధ వాక్యం కాదు.